ఇంత దూరం పెట్టుకుని మాట్లాడాలి అందరూ. రైట్, స్టార్ట్ చేస్తారు. రైట్, సో యూ కండక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధ్యతతో మా డేటాబేస్ లో ఆల్రెడీ మా దగ్గర పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళలో కొంతమందిని వీలున్న వాళ్ళని వచ్చి వాళ్ళ కేసులు వివరించమన్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళ కేసులన్నీ వివరంగా చెప్పారు. ఇందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా మీకు వివరించలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఆ 2 ముక్కలు వినండి, వాళ్ళ ఘోష అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత సాధారణమైన మనుషులో వాళ్ళు మీరు చూపించే జీవోలు, చట్టాలు, ఎంఆర్ఓలు, కోర్టుల చుట్టూ ఎలా తిరగలేరో అది ఒక్కసారి మీరు మానవత్వంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారన్న ఆశతో ఒక్కొక్క బాధితుడిని జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ లో వాళ్ళ ఇబ్బందిని అతి తక్కువ మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నాను. మొదటిగా సంగం జాగర్లమూడి ఏరియా నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చెప్తారు. డీజిల్ ఇంజిన్లు, కరెంట్ మోటార్లు వచ్చినాయి. డీజిల్ ఇంజిన్ల నుంచి వచ్చిన తర్వాత మురికొండలోంచి నీళ్లు తోడి ఆ 200 ఎకరాల్లో పారించుకుని దాన్ని వ్యవసాయం చేయడం మొదలెట్టారు. ఎవరు చేసుకుంటారా ఆ రోజుల్లో వ్యవసాయం? ఏ దిక్కు లేరోడు పాపం నానా కష్టాలు పడి ఆ చేతులు కాయ కష్టంతో ఎకరంలో 2 ఎకరాల్లో దాన్ని మడికట్టు కట్టుకుని ఎత్తు పొలాలు బాగు చేసుకుని ఆ నీళ్లు ఎత్తి పోసుకుని ఏదో దాని తిప్పలు పడి దాన్ని సాగులోకి తెచ్చాడు. 200 ఎకరాలు సాగులోకి తెచ్చారు. అందులో 50 మందో 60 మందో రైతులు ఉంటారు. బ్రిటిష్ వాడు సర్వే చేసినప్పుడు 1900 సంవత్సరంలో ఇది అసలు సాగులో లేదు, ఏదో పనికిమాల భూమిగా ఉండిపోయేది. ఘంటసాల దగ్గర గుర్తుపెట్టుకోండి, పనికిమాల భూమిగా ఉండేది. అందుకని వాడు దాన్ని గయ్యాళ్ళు అని క్లాసిఫికేషన్ లో రాశాడు. అంటే ఎవడు వాడటం లేదు గయ్యాళ్ళు భూమి అని ఆర్ఎస్ఆర్ లో రాసి ఉంది. 1960 నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఎవరో ఎమ్మెల్యేలు వస్తా ఉంటారు, ప్రభుత్వాలు వస్తా ఉంటే బాబు పట్టాలు ఇవ్వండి మేము సాగు చేసుకుంటున్నామంటే ఏదో ఒక శుభముహూర్తాన ఇందిరాగాంధీ గారి పిలుపు మేరకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అవి పక్కా పట్టాలు, అందులో ఏమి డోకా లేదు, ఎప్పుడు మోసం చేసింది కాదు, అది పక్కా పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు పర్మనెంట్ గా ఉండరుగా, చచ్చిపోతారుగా, అమ్ముకున్నారు. వాళ్ళలో వాళ్ళ వారసులో అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్నాటిలో నుంచి ఒక బిడ్డ కొనుక్కున్నాడు. 1992లో అంటే 96లో కొనుక్కున్నాడు. ఆయనకి ఏం తెలుసు పాపం? పట్టాలు ఉన్నాయి, ఇన్నిసార్లు చేతులు మారినాయి, ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇవాళ వెళ్తే 2016లో దాన్ని 22లో పెట్టారు. ఎందుకు పెట్టారా అంటే బ్రిటిష్ వాడు గయ్యాడు అని రాసిపోయాడు కాబట్టి దాన్ని బట్టి అది ప్రభుత్వ భూమి కాబట్టి 22లో పెడుతున్నామని పెట్టి పారేస్తారు. ఇక ఆయన వల్ల కాటలా, ఎంత తిరిగినా ఎవడు వినేవాడు లేడు. ఇందులో వాళ్ళ పొరపాటు ఏమైనా ఉందా మీకు గమనించాలి. నెక్స్ట్ తిరువూరు. సార్ అందరికి నమస్కారం అండి. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరు మండలం. సార్ ఇది 1987లో మా మదరు గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ చేసిన తను కొనుక్కున్న ప్రాపర్టీ అండి. అక్కడ టోటల్గా మొత్తం 72 ఏకర్స్ తిరువురులో ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేశారు. అవి 1900 భూముల జాబితాలో అసైన్డ్ భూములు, బీ ఫార్మ్స్, టీకేటీ పట్టాలు, లేదా చుక్కల భూములు, ఇవన్నీ రకరకాల పేర్లతో, అంటే కేవలం అనుభవదారులు మాత్రమే, వాళ్ళు ఆస్తి హక్కుదారులు కాదు అని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంకా రికార్డ్స్ అన్ని సవరించుకోవడానికే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, సిసిఎల్ఏల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మోర్ దాన్ 50% ఆఫ్ ది ల్యాండ్, అది మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సిటీల దగ్గరలో అయితే ఈ రాజీవ్ గృహకల్ప, అదే జగనన్న సెంటు భూములు, ఇలాంటివి అన్ని కూడా పూర్తి హక్కులు ఇచ్చినవి కావు. వాటిని ఏదో నామమాత్రంగా బయట మార్కెట్ రేటు 1 లక్ష రూపాయలు ఉంటే 20,000 30,000 ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఓనర్స్ అమ్ముకుంటున్నారు ఏదో నమ్మకం మీద వేరే వాళ్ళకి, అట్లా ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. బట్ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కాలంటే మాత్రం మీరు కోర్టులకు వెళ్ళాలి, రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళాలి, సమర్పించుకోవాలి. 1 సంవత్సరం పాటు తిరిగితే అది గ్యారంటీ లేదు అమ్ముకోవడానికి. ఈ తక్కువ రేటు మీద అయితే అనాథరైజ్ గా జరుగుతున్నాయి.
దీన్ని పూర్తిగా శాశ్వత హక్కు పరిష్కారం కోసం ఏంటంటే రోల్ బ్యాక్ 22A అంటున్నాం. అంటే పూర్వపు ఓనర్స్ ఏదైతే ఉన్నారో ఓల్డ్ ఆర్ఎస్ఆర్ కాపీల్లో వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ప్రూఫ్ ఏదో వాళ్ళు చూపించుకుంటారు, ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో ఏంటనేది. దానికి పూర్తిగా ప్రభుత్వం అనేది చేయి పెట్టడం అనేది భస్మాసుర అస్త్రం లాంటిది. ఈ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ విధానంలో అంటే రాజ్యాంగ పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటే కావచ్చు, సిసిఎల్ఏ కావచ్చు, ఇటు జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అధికారి మారిపోయి ట్రాన్స్ఫర్లు వచ్చి, ప్రమోషన్లు వచ్చి, లేదా లీవ్లు పెట్టి అతను వచ్చేదాకా మళ్ళీ బాధితుడు వెయిట్ చేయాలి. ఈ చిన్న అరంగంలో కరెక్షన్ కోసం కూడా. ఈ లోపు ఎలక్షన్లు అవుతుంటాయి, జడ్జీలు మారుతుంటారు, ఒక పక్క ఎంఆర్ఓలు మారుతుంటారు. జీవితాంతం ఏంటంటే సాగు చేసుకోవడానికి భూమి పనికొచ్చే భూమి అనుభవదారుడు తప్ప ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అమ్ముకోవడానికి ఉండదు, లోన్లు తీసుకోవడానికి కూడా ఉండదు. సో దాని మీద ఈ ప్రయత్నం అండి. నెక్స్ట్ మన ఏవి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 12 సంవత్సరాలుగా వేధిస్తున్న ఆస్తి హక్కుల సమస్య ఇది. 10 లక్షల ప్రజలు, 10 లక్షల కుటుంబాల జీవన్మరణ సమస్య ఇది. సెంటర్ ఫర్ లిబర్టీ చేస్తున్న ఎన్నో పోరాటాల్లో విద్యుత్లో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రత్యేకంగా పోలవరంలో జరుగుతున్న అవకతవకల మీద పోరాటం చేస్తున్నాం. కానీ 22A అనేది చాలా మంది ప్రజలకి, మీరు 22A దాంతోపాటు ఫ్రీ హోల్డ్ భూములను కలుపుకుంటే ఈరోజు దాదాపు 35 లక్షల ఎకరాలు, కుటుంబానికి 2 ఎకరాలు వేస్తున్నా కూడా మనం 16-17 లక్షల కుటుంబాల సమస్య. తిరుపతిలో దీని మీద ఉద్యమం చేస్తున్నాం, పోయిన వారం కర్నూలు, నంద్యాలలో. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కొంత స్పందన రావటం గమనించాం. కానీ అసలు సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయటం లేదు. ఈ వివరాలు నేను కొద్దిసేపట్లో మీతో పంచుకుంటాను. రెవెన్యూ మంత్రి గారు దీని మీద సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దానిలో ఉన్న లోపాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. దాని తర్వాత ఈ వెంకటేశ్వర గారు కూడా మాట్లాడతారు. దానికి ముందు మా సంస్థ సభ్యులు అజయ్ మల్లారెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, దాని తర్వాత కొంతమంది బాధితులతో మాట్లాడిస్తాం. దాని తర్వాత ఈ జియో 444 మీద దాంట్లో మాకున్న అభ్యంతరాలు ఏంటి, ఇది ఎందుకు ఒక పనికిరాని జియో అని తెలియజేసే ప్రయత్నం. దాని తర్వాత ఈ వెంకటేశ్వర మాట. ముందుగా అజయ్ మల్లారెడ్డి మా సంస్థతో దాదాపు 7 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అండ్ వి కాల్ హిమ్ కాల్ మార్క్స్ ఆఫ్ క్యాపిటలిజం. మీ అందరికి తెలిసిన విషయం, మీ అందరం క్యాపిటలిజం, ఆస్తి హక్కుల కొరకు పోరాడుతున్నాం. ఫస్ట్ అజయ్ మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నాం. Hi, good afternoon. Thanks everyone for coming here. So, ముందుగా అసలు ఆస్తి హక్కులు, ప్రాపర్టీ రైట్స్, దీస్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ఎ ఫ్రీ సొసైటీ. గవర్నమెంట్ ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక లైఫ్ అండ్ ప్రాపర్టీ, ఆస్తి హక్కులు సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ రోజు అది ప్రభుత్వం, ఈ రాష్ట్రమైనా కాదు ఎక్కడ ఏది సరిగ్గా జరగట్లేదు. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీ ఆస్తిని ఇది నాది అంటే మనం వాళ్ళని ఏమంటాం, ల్యాండ్ గ్రాబర్ అంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రం చేసినప్పుడు కూడా మనం అదే లాజిక్ కానీ అదే ప్రిన్సిపల్ వాడాలి. సో డెఫినెట్లీ ఈరోజు జరుగుతుంది మన రాష్ట్రంలో డెఫినెట్లీ ఒక మేజర్ యాక్ట్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. 22 లక్షల ఎకరాలు, ఇట్స్ నాట్ ఏదో ఇక్కడ అక్కడ చిన్న పార్సల్ అనేది కాదు. ఎంతో మంది దీని వల్ల బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ 10 లక్షల పైన బాధితులు ఉన్నారు దీని మీద. సో డెఫినెట్లీ మేము దీని మీద క్యాంపెయిన్ చేస్తున్నాం లాస్ట్ 8 months మీద. దీని మీద మేము చాలా మంది బాధితులను కలిసాము. వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని దీని మీద మేము ఒక అందరికి రిప్రజెంటేషన్ చేస్తున్నాము. వీఆర్ ట్రైయింగ్ టు క్యాంపెయిన్ టు ఫిక్స్ దిస్ అండ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద రీసెంట్ గా దీని మీద స్పందించి ఇప్పుడు జియో 444 చేశారు.
దాని ముందు మెమో 435 అని కూడా చేశారు. దాని మీద చాలా ప్రామిసులు కూడా చేశారు. ఇది జూలై ఎండింగ్ కల్లా ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. జూలై అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఇప్పుడు ఇంకొక 1 year టైం అడుగుతున్నారు. ఆ మెమో కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త జియో అన్నారు. సో ఇది ఇలాగా జనాలు, ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన ఇష్యూ కాదు. 12 ఏళ్ళ నుంచి జనాలు దీని మీద చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ ప్రాబ్లం మీద అర్జెంట్ గా హై ప్రయారిటీతో సాల్వ్ చేయకుండా ఫస్ట్ ఒక 6 నెలలని, మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అని ఇదలా నడుస్తూనే ఉంటది. ఎలక్షన్ అవుతుంది, పార్టీలు మారుతాయి, కానీ జనాలకు మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దీని మీద మేము కొంచెం చాలా సీరియస్ గా గవర్నమెంట్ అడుగుతుంది ఏంటంటే ఈ ప్రాబ్లం అర్జెంట్ గా సాల్వ్ చేయాలి. దీని మీద ఇలాగ డిలేస్ చేయడం కుదరదు. పీపుల్ హ్యాడ్ ఎనఫ్, దట్ ఈస్ వాట్ యూఆర్ సెయింగ్. సో నెక్స్ట్ ఇది ఏదైతే జియో ఉందో దాంట్లో పెద్దగా జనాలు పనికొచ్చేది ఏం లేదు. సేమ్ పాత చింతకాయ పచ్చడే కొంచెం ఇటువంటి ట్విస్ట్ చేసి పెట్టారు. సేమ్ ఇప్పుడు ప్రజలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా పని జరగదు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సిసిఎల్ఏ దగ్గరికి వెళ్ళో ఏదో కొంచెం హయ్యర్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్ళంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? ఈ రోజు అందరికీ తెలిసిందే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసలు పనులు జరగవు. పనులు జరగాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ ఏజెన్సీస్ అని అందరికీ తెలిసిందే. అది కొత్తగా ఇక్కడ ఏం మనం అలాంటప్పుడు వాళ్ళకే మళ్ళీ ఇచ్చి మీరే చూసుకోండి ప్రజల ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అది అవుతుందా? అది అసలు ఎవరన్నా నమ్ముతారా అలా చెప్తే? నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఒక లాస్ట్ 3 months లోని 62 ఎకరాలు క్లియర్ చేశారు గవర్నమెంట్. అందరూ దాన్ని చాలా ర్యాపిడ్ పేస్ తోటి క్లియర్ చేశానని వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటున్నారు. కానీ ఈ లెక్కన ఉన్న ల్యాండ్ చూసుకుంటే 250 ఏళ్ళు పడుతుంది అక్కడ ఆ ఏరియాలో అన్ని మొత్తం ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే. ఇప్పుడు జనాలు 250 years వెయిట్ చేయాలా వాళ్ళ ఓన్ ల్యాండ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలంటే? ఈ రోజు వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉన్నారు, అందులో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు 80-90 ఏళ్ళు వాళ్ళ కోర్టుల చుట్టూరు తిరగడం, గవర్నమెంట్ చుట్టూరు తిరగడం, పొద్దున్న లెగిస్తే వాళ్ళకి అదే పని. ఇంకా అంటే ఈ రోజు సొసైటీలో జనాలకు చేయాల్సిన పని అదా? పొద్దున్న లేసి ఏదో మన లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలి, కానీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం అది దేనికి? మనకి ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా ఫ్రీగా కావాలంటే ఒకే అర్థం ఉంది. మన ల్యాండ్, మన ఇల్లు, మన ప్రాపర్టీయే మనదని చెప్పుకోవడానికి మనం గవర్నమెంట్ దగ్గర తిరగాలి. వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు వచ్చి ఏదో ఒక చిన్న సొల్యూషన్, మన ఏదో విలేజ్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక విలేజ్ లో ఒక 100-200 acres సాల్వ్ చేస్తే అందరూ జనాలు తప్పట్లు పడుతున్నారు. క్రియేట్ చేసింది ప్రాబ్లం వాళ్ళు, జనాలు అంత సఫర్ అయ్యారు. తర్వాత వచ్చి ఏదో 1-2 ఇలా చిన్నగా చేసి వాళ్ళు దాన్ని ఏదో చాలా బిల్డప్ ఇవ్వడం అది పెద్దగా కరెక్ట్ అయిన విషయం కాదు. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ రోజు ప్రభుత్వం వచ్చి ఒక 1 year వెయిట్ చేయండి మళ్ళీ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది అంటే అసలు అది అనటానికి కూడా అసలు వాళ్ళకి ఎలా మనసు వస్తుందో అర్థం కావట్లేదు. ఈ రోజు ఒక గూగుల్ వచ్చింది, ఒక అడానీ వచ్చింది, ఒక టీసీఎస్ వచ్చిందంటే వీళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి ఫ్లైట్లకి మినిస్టర్లు వెళ్ళి 99 రూపాయలకి మీకు ఇన్ని ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పి అది ఇవ్వడమే కాకుండా మళ్ళీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి అదేదో గొప్పగా చెప్పుకోవడం అంతా సోషల్ మీడియాలో చేసి క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ 10 లక్షల మంది 12 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే అది పట్టించుకోకుండా సంవత్సరం వెయిట్ చేయి, 2 సంవత్సరాలు వెయిట్ చేయంటే అసలు ప్రజల వైపు అసలు వీళ్ళకి కొంత కూడా రెస్పెక్ట్ లేదు. సో దీన్ని అంతా మనం యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేస్తే ఇలాగే పోతూనే ఉంటది. సో మా డిమాండ్ ఒకటే, ఈ స్టోరీలన్నీ వద్దు, రోల్ బ్యాక్ 22A. ఈ ఏదైతే మీరు ఏ ప్రూఫ్ లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా మీరు ఈ ల్యాండ్లన్నీ మా గవర్నమెంట్ ల్యాండ్లని మీరు డిక్లేర్ చేశారో అదే ఫుల్ గా రోల్ బ్యాక్ చేయండి. మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ చూపించి కోర్టుకి వెళ్ళండి. డ్యూ ప్రాసెస్ ఉంది, యూ ఫాలో ద డ్యూ ప్రాసెస్. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి కాంపిటెంట్ అథారిటీస్ విల్ డిసైడ్ అంటున్నారు. వేర్ ఈస్ ది కాంపిటెన్స్ ఇన్ ది అథారిటీస్? ఇన్కాంపిటెన్స్ ఇన్ ది అథారిటీస్ ఉండబట్టే మనకి ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది. గవర్నమెంట్ కి వాళ్ళ ల్యాండ్ ఏది, ఎవరి ల్యాండ్ ఎవరితో తెలియకుండా ఏదో 1910 1908 మ్యాప్ తీసుకుని మొత్తం ల్యాండ్ అంతా మొత్తం గవర్నమెంట్ అని చెప్పడం ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోల్ బ్యాక్ 22A, దట్ ఈస్ అవర్ పొజిషన్ అండ్ వీ విల్ కీప్ ఫైటింగ్ ఫర్ ఇట్ టిల్ దిస్ ఇష్యూ ఇస్ సాల్వ్డ్. థ్యాంక్ యూ అజయ్. శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణా గుంటూరు జిల్లాలో మా సంస్థ తరఫున, మా సంస్థ కార్యదర్శి, మా భావజాలాన్ని ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా కాలంగా కృషి చేస్తున్నారు.